కళ్ళు తాగావా? నో, సోడా విత్ విస్కీ. ఓలమ్మో ఓలమ్మో, నీకు మందు అలవాటు ఉందా? ఆ పంతులు గారు సచ్చినోడు నువ్వు శ్రీరామచంద్రుడు అన్నాడు. ఉండు, వాడి పని ఇప్పుడే చెప్తాను. హలో అమ్మా, నువ్వా చిట్టి? ఎలా ఉన్నావమ్మా? తాగుపోతానికి పెళ్లి చేశాక ఎట్టా ఉంటానరా దొంగ సచ్చినోడా? చిన్నప్పుడు మా అయ్య కళ్ళు తాగాడని చెరువులో దూకిందాన్ని నేను. అట్టంటిది నన్ను తాగుపోతాడికిచ్చి పెళ్లి చేస్తావా? దుర్మార్గుడా, పాపిష్టుడా. నువ్వు మంత్రాలతో కట్టింది నా మెళ్ళో తాళి కాదురా, గురితాడు. తలంబ్రాలని చెప్పి నా నెత్తిన నిప్పులు పోయిస్తావా? చెప్పురా, ఇప్పుడు నేనేం చేయాలి? ఎట్ట బతకాలి? ఈ తాగుపోతాడితో ఎట్ట ఎగాలి? దొంగ సచ్చినోడు పెట్టేశాడు. అమ్మా, అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందే? నీ అల్లుడు తాగొచ్చాడే. అయ్యో అయ్యో, నీకెన్ని కష్టాలు వచ్చాయో తల్లి. ఆడికి మీ అయ్యకి చెప్తూనే ఉన్నావు, మీ నాన్న వింటాడా? మీ అత్త చెప్పిందని ఒప్పుకున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, నేను అత్తకు ఫోన్ చేస్తా. హలో, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కడుపు మంట చల్లారిందా? మాయా, హలో. ఏమల్లుడు, మా అమ్మాయి చీవాట్లతో సరిపెట్టిందా, చీపురిగడ తిరగేసిందా? సర్లే సర్లే, దానికి తాగినోడంటే చెడ్డ చిరాకల్లుడు. ఇదిగో, అది అడిగిందంటే తెగ తిట్టేశానని చెప్పు. ఈయనకెలా తెలిసింది? హలో, ఇదిగో అల్లుడు, నువ్వు ఇంకోసారి తాగొచ్చినావని మా అమ్మాయి చెప్పిందనుకో, నలుగురు తాగే నీళ్ళ బావిలో దూకి సస్తా. చూస్తా ఉండు. నీ ఊరు మొత్తం అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం చెప్పడానికి బయలుదేరావా? తాగడం సిటీ కల్చరే, ఇక్కడ ఇదంతా కామన్. సరే, మందు తాగేవాళ్ళంటే నీకు ఇష్టం లేదు అంతే కదా? సరే, మానేస్తాలే. అది కాదండి, తాగితే గుండె చెడిపోతుంది, పేగులు కూడా కాలిపోతాయి, కిడ్నీలు కూడా పాడే. అమ్మ తల్లి, నీకు దండం. బుద్ధి తక్కువైందని ఒప్పుకుంటా కదా, ఇక్కడ నుంచి తాగనంటే తాగను, ప్రామిస్. నిజంగానా? నాకు తెలుసండి, మీరు చాలా మంచోరని. హే, హాయ్ అభి. హాయ్ సార్. హాయ్. హాయ్ అభి. హాయ్ మ్యామ్. కమ్ ఆన్. యా కమ్. పద. ఏంటి సార్ ఈ కేక్ ఏంటి, ఎడావిడేంటి? మీకు చెప్పలేదు కదా, మా మ్యారేజ్ డే ఇవాళ. మా పాత జంట మీ కొత్త జంటతో సెలబ్రేట్ చేసుకోవాలని ఇలా ప్లాన్ చేశాం. సార్ సూపర్ సార్, సూపర్. సార్ లేట్ ఎందుకు సార్, అందరం ఇక్కడే ఉన్నాం కదా, కేక్ కట్ చేయండి. యా కట్ చేయండి సార్. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ సార్ అండ్ మ్యామ్.
హ్యాపీ యానివర్సరీ సార్. హ్యాపీ యానివర్సరీ మ్యామ్. థ్యాంక్ యూ అభి. ఎన్ని గుండెలే నీకు? నా మొగుడినే వాటేసుకుంటావా? ఒసేయ్ ఏం చేస్తున్నావు? తుమ్మ బంకలా నువ్వు లటుక్కుని అతుక్కొని నన్ను తిడతావేటి? దాన్ని క్లించ్ అంటారే, క్లించ్. కించో గించో నాకు తెలీదు. నా మొగుడిని ఎవరితైనా ముట్టుకుంటే నేను ఊరుకోనంతే. ఇట్స్ ఎ సోషల్ మూవ్, దీంట్లో తప్పేముంది? అభి ప్లీజ్. సార్ సారీ సార్. చాలా రోజుల తర్వాత పెరట్లో ఉండే తులసి మొక్కను నట్టింట్లో చూసినట్టుంది. ఒక మనిషిలో ఇంత స్వచ్ఛత. చూడమ్మా చిట్టి. చూడు చిట్టి, మీ ఆయన్ని అలా హక్ చేసుకోవడం నా తప్పే. రియల్లీ సారీ. ఇక నుండి నీ భర్త ఎక్కడ కనపడినా, కాదు ఏ మగాడు కనపడ్డా ఇలానే పలకరిస్తా. సరేనా? సారీ మేడం. సారీ కాదే, సారీ. అభి వెళ్దాం. మొత్తానికి నా వైఫ్ మర్చిపోయిన సంప్రదాయాన్ని మీరందరికీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ. పదండి డిన్నర్ చేద్దాం. అయ్యో అమ్మగారు. ఏయ్ రేపటి నుంచి 4 ఇల్లు మాట్లాడతా, పాచి పనికెళ్ళు. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా పని మనిషిలా కనబడుతున్నానా? మరేంటే నువ్వు చేసింది అక్కడ? ఇక్కడ నాకు స్టేటస్ ఏడ్చింది, దాన్ని మొత్తాన్ని మట్టిలో కలిపేశావు. తప్పేటుంది బావా. మనోళ్ళే అని వాళ్ళు అనుకున్నారు, మన ఇల్లే అని నేను అనుకున్నా. అనుకోవే, అనుకో. ఊర్లో ఇల్లు అని నీవే అనుకో. ఒక డిగ్నిటీ లేదు, నీట్ గా మాట్లాడడం రాదు, పాష్ గా బిహేవ్ చేయడం తెలీదు. అసలేమొచ్చా నీకు? ఇదిగో నువ్వు అట్ట మాట్లాడవంటే నేను అలుగుతా. నువ్వు అలిగితే నాకేంది? నీతో మాట్లాడని చెప్తున్నా. నాకు కావాల్సింది కూడా అదే తల్లి, నాకు కావాల్సింది కూడా అదే. వెళ్తే అయిపోద్ది కదా, ఏమవుతుంది ఇక్కడ? వెళ్ళను. వెళ్ళొచ్చు కదా అక్కడికి. నేను వెళ్ళను. కూల్ రా, కూల్. శివ, ఐస్ క్రీమ్. నువ్వు తిన్నావా? 2 తిన్నా. ఓకే, ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్తు చేయి. వి విల్ టేక్ మోర్. మనీ నీదా నాదా? నాదే లేరా. సో స్వీట్. రే, ఇందాకే కదరా మీ మధ్య T20 సిరీస్ జరిగింది? నువ్వు మేము గొడవ పడ్డం మాత్రమే చూసావురా, వాట్సాప్లో రాజీ పడ్డం చూడలేవు కదా. చూపిస్తా చూడు.
రేయ్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ రా. ఏ ఇద్దరం ఒకేలా ఆలోచించలేం కూడా. పర్టికులర్గా మేల్ అండ్ ఫీమేల్ విషయంలో ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ రా. ఇమాజినేషన్ వేరు, ఫ్యాంటసీస్ వేరు, ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఎవ్రీథింగ్ అన్మ్యాచ్డ్ రా. బట్ వీఆర్ అటాచ్డ్. దట్స్ కాల్డ్ బాండ్. ఈ పాయింట్లో నేను ఎప్పుడు ఆలోచించలేదే. నేనేమైనా తప్పు చేశానా, లేక వీళ్ళలో ఆలోచించలేకపోయినా? ఈమెయిల్ 2 days లో పంపించాలి. ఎర్రర్ ఏం లేదు. లేకపోతే మేనేజర్. హలో హలో బావా, చెప్పు. ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఏం చేస్తారు? వర్క్ చేస్తున్నా. నేను షాపింగ్కి వెళ్ళొస్తున్నా. షాపింగ్ కాదే, షాపింగ్. అదేలే. నేను నీకోసం ఏం కొనలేదో చెప్పు. అదేదో నువ్వే చెప్పు. అది చెప్పాలంటే సిగ్గెత్తుంది బావా. అయితే చెప్ప, ఫోన్ పెట్టే. బావా చెప్పేస్తాను. అది నేను ఏం కొనలేదంటే నీ డాయర్లు. ఇది చెప్పడానికా ఇప్పుడు కాల్ చేసింది? ఎందుకు కొనలేదు అడుగు బావా. సరే చెప్పు, ఎందుకు కొనలేదు? అది షాపోడు సైజ్ ఎంత అని అడిగాడు. అట్ట అందరి ముందు నీ సైజ్ ఎట్ట చెప్తాను, అందుకే కొనలేదు. ఫ్రెండ్స్ వింటున్నారే, ఫోన్ పెట్టు. భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం మాట్లాడుకోమా ఏంటి? బావా ఓ నిమిషం ఆగు, నేను మళ్ళీ చేస్తా. ఇదేదో తేడాగా జరుగుతుంది. ఈయనెవరు? అయ్యగారులో ఉన్నారు. అయ్యగారు మీరా? ఏటి కారు తెగ ఊగుతుంది? అది స్టార్టింగ్ ప్రాబ్లంలే, నువ్వెళ్ళు. నేను సాయం చేస్తాను పదండి. అమ్మగారు వచ్చారా? అమ్మగారా? వచ్చారా? ఆయ్ అమ్మగారు. ఏటాయ్ గారు మన దగ్గర ఈసాలు కూడా ఉన్నాయేటి? ఎవతది? నువ్వేంటి ఎక్కడ? మహాలక్ష్మి లాంటి అమ్మగారికి అన్యాయం జరుగుతుంటే సూతూరుకుంటానా? ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మంచోడు అంటే మంచమంతా ఖరాబ్ చేశాడంట వెనకటికి నీలాంటోడు. ఇంట్లో ఇల్లాలు, వంటిట్లో ప్రియురాలు. ఏంటో మీ మగాళ్ళు. ఈరోజు కంప్లీట్ చేయి. ట్రై చేస్తా. కంప్లీట్ అవ్వాలి అది. సార్ చెప్పండి సార్. అభి, నీకు బావర్చి బిర్యానీ నచ్చకుంటే ఏం చేస్తావు? మేఫిల్కి వెళ్తా. మరి మేఫిల్ బిర్యానీ నచ్చకుంటే? మేఘనకి వెళ్తా కదా. నేను కూడా ఇంట్లో చిల్ అవడం బోర్ కొడితే ఫామ్ హౌస్ వెళ్తా. ఫామ్ హౌస్లో బోర్ కొడితే రింగ్ రోడ్. టుడే ఐ వాజ్ సో బిజీ. నేను రింగ్ రోడ్లో చిల్ అవుతుంటే నీ వైఫ్ చూసింది. సో ఈ మ్యాటర్ మేడం తెలియకుండా మేనేజ్ చేయి. ఓకే? సరే సార్. Jump